మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు. ఎంత చీకటి ఉన్నా భయం లేదు. దేని మీద ఆశ ఉండదు. నాది అనే స్వార్థం ఉండదు. ఎప్పుడు ప్రశాంతత ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి, డబ్బును తనుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకు తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు. బలమున్నవాడే గొప్పోడైతే వాళ్ళని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుని మించిన పండితుడు లేడు. గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాము అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు. పరువు కోసమో పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. ఆడపిల్లరా, అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల జీవితంలో ఇద్దరు కరెక్ట్గా ఉంటే చాలు. ఒకరు నాన్న, ఇంకొకరు భర్త. నీకేమైనా అయితే నేనున్నాను అని చెప్పే నాన్న. ధైర్యంతో ముందుకు వెళ్ళు, నేనున్నాను తోడుగా అని చెప్పే భర్త. డబ్బు ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, గౌరవం తెస్తుంది, పరువు తీస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఒక చిన్న రంగు కాగితం మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని బయటకు తెస్తుంది.